నమస్తే అండి. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ మనం ఒక చిన్న కాంట్రవర్షియల్ విషయం గురించి మాట్లాడుకుందాం. నెయ్యి మనం తినడం మంచిదా కాదా, ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న విషయం చాలా రోజులు నేను దాటేస్తూ వచ్చాను. అంటే చాలామంది అడిగారు దీనిపైన ఒక వీడియో చేయండి సార్ అని, అంటే నేను దాటేస్తూ వచ్చాను. ఇంకా యాంకర్స్ అడిగేటప్పుడు కూడా ఈ ప్రశ్న అడిగితే నేను దాటేస్తూ వచ్చాను. ఎందుకనంటే ఒక చిన్న ప్రాబ్లం ఏముందంటే, ఇప్పుడు అందరూ నెయ్యి తినమని చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, అన్నిట్లో, ఫేస్బుక్లో కానివ్వండి, అన్నిట్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ నెయ్యి తినడం మంచిది, తినండి అని చెప్తున్నారు. పోనీ డాక్టర్లు చూస్తే డాక్టర్లు కూడా పర్లేదు నెయ్యి తినండి, మళ్ళీ ఆవు నెయ్యి తినండి, గేదె నెయ్యి తినద్దు, ఇట్లాంటివి నెయ్యి తినండి అనేది కొంచెం ఎక్కువగా వినపడుతుంది. అదే నేను చూసింది ప్రకారం నేను మాత్రం ఫస్ట్ నుంచి కూడా నెయ్యి ఎక్కువ తినకండి అనే చెప్తూ ఉంటాను. కాబట్టి ఎందుకు నేను నెయ్యి తినద్దని చెప్తున్నాను, ఎందుకు మిగతా వాళ్ళందరూ నెయ్యి తినమని చెప్తారు అన్నదానికి ప్రాపర్ ఎవిడెన్సెస్ ఒకటి ఉండాలి. అందుకోసం అని చెప్పి ఇప్పుడు దాకా చేయలే. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఇక ప్రశ్నలు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు దాకా తెలిసిన కనీసం నాలెడ్జ్నన్నా షేర్ చేద్దాం అనే ఉద్దేశంతోనే మీకు చెప్తున్నాను. అంటే చిన్నప్పటి నుంచి అది నెయ్యి బాగా తినడం అలవాటు. మాకు ఇంట్లో కూడా ఆ నెయ్యి తయారు చేయటం, మా ఇంట్లోనే వెన్న తీసుకొని ఆ వెన్ననంతా కరగబెట్టుకొని నెయ్యి అంతా వచ్చే వరకు అది చూసి, అది ఉడుకుతున్నప్పుడు కూడా కింద ఏమేమి పేరుకుంటున్నాయి అన్నీ చూసి పైనుంచి తీసి మేమే జాడీలో పెట్టుకొని ఇట్లా పెట్టుకునేవాళ్ళం. చిన్నప్పుడు మనకి అందులో మేము గుంటూరులో పెరిగాం కాబట్టి అక్కడ బాగా కారాలు ఎక్కువ ఉండేవి. అందుకని కారాన్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి నెయ్యి వేసుకోవటం. అదే నేతి ఘీ స్వీట్స్ అని అంటే, ఘీ స్వీట్స్ అంటే చాలా పాపులర్ ముందు. మనం పుల్లారెడ్డి అయితేనేమి ఏమిటి అంటే, ఒక యూఎస్పీ అంటే నెయ్యి ఉంది అని, నెయ్యి ఎక్కువ వేసి స్వీట్స్ చేశారంటే అక్కడ గొప్ప. అదే నూనె ఎక్కువ వాడితే వాసన వస్తుంటుంది, నెయ్యి ఎక్కువ వాడితే బాగుంటుంది అనేది. అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి నెయ్యి అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండేది. అయితే స్లోగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోతే నెయ్యి అనేది ఒక సాచురేటెడ్ ఫ్యాట్ అని తెలుస్తుంది. ఆ సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంటుందని తెలిసిన తర్వాత నెమ్మదిగా నెయ్యిని అవాయిడ్ చేయటం అనేది బిగిన్ చేశారు. అయితే ఆఫ్ లేట్ మనకి చివరికి వచ్చేటప్పటికి లాస్ట్ 1 డెకేడ్లో అట్లా శాచురేటెడ్ ఫ్యాట్స్ కన్నా ఎక్కువ డేంజరస్ షుగర్స్, ఎక్కువ డేంజరస్ అని తెలిసిన తర్వాత శాచురేటెడ్ ఫ్యాట్స్ అంత డేంజరస్ కాదు, షుగర్స్ అంత డేంజరస్ కాదు అని చెప్పడం వల్ల ఇది ఇంకో రకంగా మారింది. అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ అంత డేంజరస్ కాదు అని చెప్పడాన్ని శాచురేటెడ్ ఫ్యాట్స్ డేంజరస్ కాదు అని ప్రజలు అర్థం చేసుకున్నారు. దాంతో ఏమైంది, శాచురేటెడ్ ఫ్యాట్స్ కన్సంప్షన్ పెరిగింది. శాచురేటెడ్ ఫ్యాట్స్ కన్సంప్షన్ పెరగటమే కాకుండా ఇలా పెరగటం వలన ఈ షుగర్స్ లేకపోతే కార్బోహైడ్రేట్స్ వినియోగం తగ్గల. కార్బోహైడ్రేట్స్ వినియోగం అలాగే ఉంది, శాచురేటెడ్ ఫ్యాట్స్ వినియోగం పెరిగింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, వరస్ట్ పాసిబుల్ ఫుడ్ ఏంటి అంటే హై కార్బోహైడ్రేట్, హై ఫ్యాట్ ఫుడ్ అనేది చాలా వరస్ట్ ఫుడ్ అని. మనం ఒక పక్క కార్బోహైడ్రేట్స్ తగ్గించకుండా శాచురేటెడ్ ఫ్యాట్స్ పెంచితే, శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే నెయ్యి కావచ్చు, కోకోనట్ ఆయిల్ కావచ్చు, ఇలాంటివి ఇవి కనుక పెంచామంటే చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నెయ్యి విషయంలో నేను ఇంకొకటి ఎందుకు చెప్పకుండా ఇప్పుడు దాకా ఉన్నాను అని అంటే, నెయ్యి అనేది టాపిక్ అందరికీ తెలిసిన టాపిక్, ఎవరికీ తెలియని టాపిక్. అంటే మనలో అందరికీ నెయ్యి గురించి ఒక అభిప్రాయం ఉంటుంది, కానీ ఇప్పుడు దాకా ఏమైనా స్టడీస్ జరిగాయా నెయ్యి విషయంలో అనేది నేను బాగా డీప్గా స్టడీ చేసి చూశాను. అంటే ఏమైనా మంచి స్టడీస్ ఏమైనా ఉన్నాయా నెయ్యి గురించి అని. నాకు కావాల్సిన స్టడీ ఏంటి, నేను ఎత్తుకుతున్న స్టడీ ఏంటి, ఒక 10,000 మందికి నెయ్యి ఇచ్చి, లక్షలు కూడా కాదు, ఒక 10,000 మందికి నెయ్యి ఇచ్చి ఒక 4-5 సంవత్సరాల పాటు ఇంకో 10,000 మందికి నెయ్యి లేకుండా చూసి, ఈ 4-5 ఏళ్లలో ఎవరికి గుండె జబ్బులు ఎక్కువ వచ్చినాయి, ఎవరికి స్ట్రోక్స్ ఎక్కువ వచ్చినాయి, ఇట్లాంటివి ఎవరికి మరణాల సంఖ్య ఎక్కువ ఉంది, ఇలాంటి స్టడీ ఎవరైనా చేశారా అనేది చూశాను. అలాంటి స్టడీస్ అసలు లేనే లేవు. ఎందుకు అనంటే, ఘీ అనేది మనకి ఇండియాలోనే ఉంటుంది, మిగతా చోట వాడరు. వాళ్ళు ఏమంటారు, దాన్ని క్లారిఫైడ్ బటర్ అంటారు. క్లారిఫైడ్ బటర్ అంటేనే వాళ్ళకి నెయ్యి కింద. మామూలు మనకి దొరికేంత స్వచ్ఛమైన నెయ్యి కానీ, మనకు దొరికేంత రుచికరమైన నెయ్యి కానీ బయట దొరకదు. సో అందుకని వాళ్ళకి పెద్ద పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం కాదు, వాళ్ళకి నేతి మిఠాయిలు లేవు. నేను వేరే దేశాలకు వెళ్ళినప్పుడు చూస్తే క్యాండీ స్టోర్స్ అని ఉంటాయి కానీ స్వీట్ షాప్స్ ఉండవు. వాళ్ళకి అసలు స్వీట్స్ అనే కాన్సెప్టే లేదు, కాబట్టి వాళ్ళకి నేతి మిఠాయిలు అనే కాన్సెప్ట్ లేదు. కాబట్టి నెయ్యి గురించిన పెద్దగా వాళ్ళకి అవగాహన అక్కర్లా. వాళ్ళు తినే తిండిలో కూడా పెద్దగా కారం ఉండదు నెయ్యి వేసి తగ్గించుకోవడానికి. సో నెయ్యి తినడం అనేది వాళ్ళకి సంబంధించి పెద్దగా ఉపయోగపడలేని విషయం. అందుకని ఇండియా నుంచే స్టడీస్ రావాలి. మరి ఇండియా నుంచి ఏమి స్టడీస్ వచ్చినాయి అంటే, ఆయుర్వేదిక్ జర్నల్స్లో, చాలా జర్నల్స్లో రివ్యూ ఆర్టికల్స్ రాశారు.
రివ్యూ ఆర్టికల్స్లో నెయ్యి చాలా మంచిదని, నెయ్యి చాలా శ్రేష్టమని, వేదాల్లో చెప్పబడిందని, ఎప్పటి నుంచో వాడుతున్నారని చెప్తూ రాస్తున్నాయి. నాకు కావాల్సింది ఏంటి, నేను చెప్పిన లాంటి స్టడీ ఏమన్నా ఉందా, ఉంటే మనం రివ్యూ రాయొచ్చు. అంటే ఇప్పుడు చాలా స్టడీస్ ఉన్నాయనుకోండి, ఒక పక్క మనం చేసే ఎక్కువ మందికి నెయ్యి ఇచ్చి ఎక్కువ మందికి నెయ్యి ఇవ్వకుండా వీళ్ళిద్దరి మధ్యలో కంపేర్ చేసి చేసే స్టడీస్ చాలా ఉన్నాయనుకోండి, బట్ అన్నింటి కలిపి రివ్యూ రాయొచ్చు. బట్ రివ్యూ రాసేవాళ్ళు కూడా ఎట్లా రాస్తున్నారు, జస్ట్ నెయ్యి అనేది మంచిదని ఆయన చెప్పాడు, నెయ్యి అనేది మంచిదని ఈయన చెప్పాడు అని రాయడమే తప్ప ఎక్కడ కాంక్రీట్ ఎవిడెన్స్ లేవు. బట్ స్టడీస్ కొన్ని చేశారు. ఏం చేశారు, వెంకటేశ్వర యూనివర్సిటీలో చేశారు తిరుపతిలో. వాళ్ళు ఏం చేశారు, ఒక స్టడీ మనకి నెయ్యి కొంతమందికి ఎక్స్ట్రా ఇచ్చి 35 grams per day నెయ్యి తినమని చెప్పి 6 వారాల తర్వాత కొలెస్ట్రాల్ ఎలా ఉంటుంది అని చూశారు. ఎంతమందికి చూశారు, 60 మందికి చూశారు. అంటే దీంట్లో మీకు విషయం అర్థమైందా, ఒకటి మనకి మంచి స్టడీ అంటే 3 ఉండాలి. ఒకటి ఎక్కువ మంది మీద స్టడీ చేసి ఉండాలి, రెండోది ఎక్కువ కాలం స్టడీ చేసి ఉండాలి, మూడోది మనం చూసే అవుట్కమ్ అనేది మనకి హార్డ్ అవుట్కమ్స్ ఉండాలి, హార్డ్ ఎండ్ పాయింట్స్. అంటే గుండె జబ్బు, లేకపోతే పక్షవాతం, లేకపోతే ప్రాణానికి ప్రమాదం, ఇలాంటి వాటిని టెస్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు మనం ఈ వెంకటేశ్వర యూనివర్సిటీలో స్విమ్స్లో చేసిన స్టడీ చూస్తే 60 మంది మీద చేశారు, 6 వారాల పాటు చేశారు. తర్వాత వాళ్ళు స్టడీ చేసింది కొలెస్ట్రాల్ లెవెల్స్ స్టడీ చేశారు. అయితే కొలెస్ట్రాల్ పెరగలేదు అనేది చెప్పడం, అంటే టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంకా తగ్గినాయి తప్ప పెరగలేదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మనకి కావాల్సిన పెద్ద స్టడీస్ లేవు. ఇంకేమున్నాయి, అసలు నెయ్యి అనేది ఏంటి, నెయ్యి అనేది ఒక శాచురేటెడ్ ఫ్యాట్ అనమాట. శాచురేటెడ్ ఫ్యాట్ అంటే మనకున్న ఫ్యాటీ యాసిడ్స్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి. అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అంటే నెయ్యిలో ప్రిడామినెంట్గా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కన్నా శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. క్యాలరీస్ విషయానికి వస్తే మనం 100 గ్రాములు తీసుకున్నాం అనుకోండి నెయ్యి, దాంట్లో 900 క్యాలరీస్ ఉంటాయి. అంటే 100 grams నెయ్యి తీసుకుంటే 900 క్యాలరీస్ ఉంటాయి. చాలా న్యూట్రియంట్ డెన్స్ ఇది. అందులో దీని లోపల కార్బోహైడ్రేట్ ఉండదు, దీని లోపల ప్రోటీన్ ఉండదు, ఇంకేం ఉండదు. ఓన్లీ 100%, నియర్లీ 100% ఫ్యాట్. ఇక ఫ్యాటీ యాసిడ్ డిస్ట్రిబ్యూషన్కి వస్తే 65% వరకు శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, 25%, 30% మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 2 to 3% ఉంటాయి, పెద్దగా ఉండవు. ఒక్క టేబుల్ స్పూన్ తీసుకుంటే కూడా మీకు 112 క్యాలరీస్ వస్తాయి. అందుకే మనకు ఈజీగా మొహం మొత్తేస్తుంది అంటాం నెయ్యి ఎక్కువ తింటే. అంటే కొంచెం తిన్నా కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్ దీంట్లో మనకి 14 గ్రాములు ఫ్యాట్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ కొలెస్ట్రాల్ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెయ్యిలో మంచి శ్రేష్టం అని ఎందుకంటారంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ మనకి తక్కువగా ఉంటే మనకు ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి నెయ్యి తింటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ వస్తాయి. మనకు తెలిసిన ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ ఏంటి, విటమిన్ డి. మనం చూస్తుంటాం ఆల్మోస్ట్ అందరికీ తక్కువ ఉంటుంది. అందుకని నెయ్యి బాగా తింటే విటమిన్ డి పెరుగుతుంది అనేది ఒక ఇది. అంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఏడిఈకే, ఈ 4టిని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటారు. ఈ 4 కూడా నెయ్యిలో చాలా అధికంగా ఉంటాయి. దీంతో ఇది కాకుండా బయో యాక్టివ్ కాంపౌండ్స్ 2 ఉంటాయి. ఒకటి లినోలిక్ యాసిడ్ అని, దాంట్లో కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ అని ఉంటుంది, సిఎల్ఏ అంటారు. అది చాలా మంచిది, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్స్ ఉంటాయని. రెండోది బిట్రిక్ యాసిడ్, అంటే బిట్రేట్ అని ఉంటుంది అనేది. ఇది ఒక షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ఇది గట్ హెల్త్కి ఉపయోగపడుతుంది అని. అంటే ఇప్పుడు మీరు చూసారా, మనకి నెయ్యిలో ఇవి ఉన్నాయి, ఇవి ప్రమోట్ చేస్తాయి కాబట్టి మనకి మంచిది అయి ఉండొచ్చు అనేది కాకుండా నెయ్యి ఇంతమందికి ఇచ్చి వీళ్ళల్లో మంచిది అని చెప్పడానికి సరిపడా ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. దీంతోపాటుగా మనకి ఒక నెయ్యిలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్మోకింగ్ పాయింట్ చాలా ఎక్కువ. స్మోకింగ్ పాయింట్ అంటే మనకి ఎక్కడ బాయిల్ అయిపోతుంది, అంటే ఆవిరైపోతుంది అని. అది 250 degrees సెంటిగ్రేడ్ దాకా ఉంటుంది. అందుకని డీప్ ఫ్రై చేయడానికి నెయ్యి బాగా పనికొస్తుంది. మీరు ఆలివ్ ఆయిల్ తీసుకున్నారనుకోండి, ఆలివ్ ఆయిల్ స్మోకింగ్ పాయింట్ చాలా తక్కువ. అందుకని ఆలివ్ ఆయిల్లో డీప్ ఫ్రైలు చేయలేము. కాబట్టి నెయ్యిలో డీప్ ఫ్రై చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మనకు మేలాడ్ రియాక్షన్ అని చెప్పి బ్రౌనిష్గా వస్తుంది, చాలా మంచి నట్టి టేస్ట్ ఉంటుంది అని మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఒకటి నెయ్యి బాగా టేస్టీగా ఉంటుంది, రెండోది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి, మూడోది బిట్రేట్ లాంటి గట్ హెల్త్ని ప్రమోట్ చేసేవి ఉంటాయి, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ లాంటివి ప్రమోట్ చేసేవి ఉంటాయి. కాబట్టి మీరు ఆయుర్వేద టెక్స్ట్ బుక్స్లో ఏమేమి చెప్తుంటారంటే డైజెస్టివ్ సిస్టమ్స్కి మంచిది, మనకి క్యాన్సర్ రాకుండా చూస్తుంది, ఇట్లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇలాంటివన్నీ చెప్తుంటారు. అయితే నాకు కావాల్సింది దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్ ఉందా లేదా అనేది పెద్ద ఉపయోగం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నెయ్యిలో చాలా పదార్థాలు ఉన్నాయనుకోండి,
ఒక రకమైన పదార్థం అది మనకి మంచిదని తెలిసిన పదార్థం కొంచెం ఎక్కువ ఉందనుకోండి, అంత మాత్రాన నెయ్యి మంచిదని చెప్పకూడదు. నెయ్యి మంచిదని చెప్పాలంటే మనం కంప్లీట్గా స్టడీ చేసి నెయ్యి మంచిదా కాదా అని చెప్పాలి. ఇలాంటివి చాలా ఉంటాయి సైన్స్లో. అంటే నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా. ఫెనోల్డెపామ్ అని ఒక బీపీ తగ్గించే మెడిసిన్ కనుక్కున్నారు. బీపీ తగ్గడం గుండెకి మంచిదని తెలుసు, కాబట్టి ఫెనోల్డిపామ్ ఇస్తే మనకి బీపీ తగ్గుతుంది కాబట్టి గుండెకి మంచిది అయి ఉండొచ్చు అని చెప్పి ఫెనోల్డిపామ్కి అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే ఫెనోల్డిపామ్ అనే మెడిసిన్తో మనకి గుండె జబ్బులు పెరుగుతున్నాయని తెలిసింది. ఎందుకు పెరుగుతున్నాయి? ఇది బీపీ తగ్గించడంతో పాటు హార్ట్ రేట్ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెంచడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని. కాబట్టి మనం ఏది కూడా అంటే డైరెక్ట్గా అది బీపీ తగ్గిస్తుందా, డైరెక్ట్గా అది యాంటీ ఇన్ఫ్లమేటరీ కాజ్ చేస్తుందా, ఇట్లా కాదు. డైరెక్ట్గా అది గుండె జబ్బు తెలుస్తుందా లేదా అనే విషయం చూసుకొని దాన్ని బట్టి మనం ఒక ఒపీనియన్కి రావాలి తప్ప ఇప్పుడున్న ఎవిడెన్స్లో మనకి నెయ్యి అద్భుతమైనది అని చెప్పడానికి, నెయ్యి గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది, క్యాన్సర్ తగ్గిస్తుంది, గట్ హెల్త్ ప్రమోట్ చేయిస్తుంది అని చెప్పడానికి అద్భుతమైన స్టడీస్ ఏమీ లేవు. కాకపోతే నెయ్యి మంచిది కాదు, నెయ్యి తింటే గుండె జబ్బులు పెరుగుతాయి అని చెప్పడానికి కూడా పెద్దగా స్టడీస్ లేవు. అంటే గట్టిగా ఇప్పుడు నెయ్యి వాడాము నేను చెప్తున్నా కదా, ఇలాంటి స్టడీ ఒక 10,000 మందిలో 1,00,000 మంది పక్కకి ఎదురు 10,000 మందికి చేసి కూడా ఇంతమందికి నెయ్యి వాడి ఇంతమందికి నెయ్యి వాడకుండా వీళ్ళకి గుండె జబ్బులు పెరుగుతాయని చెప్పే స్టడీస్ కూడా లేవు. కాబట్టి మనకు తెలిసింది ఒకటే, నెయ్యిలో మనకి హానికారకమైన పదార్థం అనేది శాచురేటెడ్ ఫ్యాట్స్. అదేవిధంగా మెరుగుపరిచే పదార్థాలు ఏమి ఉన్నాయంటే మనకి సిఎల్ఏ కానీ బ్యూటరేట్ కానీ, అదేవిధంగా అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి కాకుండా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ దీంట్లో మంచివి ఉన్నాయి. అంటే కొంత చెడు చేసేవి ఉన్నాయి, కొంత మంచి చేసేవి ఉన్నాయి. క్లియర్గా ఇంకా సైంటిఫిక్గా నెయ్యి గురించిన ఇన్ఫర్మేషన్ ఎటువంటి పరిస్థితిలో లేదు. నేను చెప్పిన లాంటి స్టడీస్ ఏం లేవు. ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి, ఏదైనా మంచి స్టడీ ఉంటే చూద్దాం దానికి కూడా. బట్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మాత్రం నేను చెప్పేది ఫైనల్గా రికమెండేషన్ ఏంటి, నెయ్యి తినాలా వద్దా, సింపుల్గా ఒక మాటలో చెప్పండి అని అంటే మోడరేషన్లో తినండి, తక్కువగా తినండి. మీకు నెయ్యి ఇష్టం ఉంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ మాత్రం ఇప్పుడే వేసుకోకండి. ఎందుకంటే ఇవాళ మీరు వేసుకుంటున్నారు ఎక్కువ, రేపొద్దున ఇది బాగలేదని చెప్పే అవకాశం ఉంటుంది. నెయ్యి అనేది మనం ఎడిదిరిగి రోజు వంటలు వండుకోవడానికి వాడం కదా, కొంచెం కలుపుకోవడానికి వాడుకుంటారు అంతే తప్ప మనం కంటిన్యూస్గా వంటలు వండుకోవడానికి ముందు కాస్ట్లీ కూడా నెయ్యి. కాబట్టి ఆ విధంగా మనం వాడట్లేదు కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటున్నాం. కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటుంటే ప్రస్తుతానికి అంత ప్రమాదకరమని ప్రూవ్ కాలేదు కాబట్టి ఏమీ లేదు. కానీ అదేవిధంగా మీకు కొలెస్ట్రాల్ కానీ గుండె జబ్బులు కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటే నెయ్యి ఎక్కువ తినటం అయితే మంచిది కాదు అని నా అభిప్రాయం. ఎందుకు నా అభిప్రాయం కింద చెప్పాల్సి వస్తుందంటే ఆ విధంగా సైంటిఫిక్ స్టడీస్ అద్భుతమైన స్టడీస్ లేవు కాబట్టి మీకు ఎవరైనా నెయ్యి తినండి, నెయ్యి బాగా తినండి అని చెప్తే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన అభిప్రాయం కిందే చెప్తున్నారు తప్ప అక్కడేమీ పెద్ద సబ్స్టెన్స్ లేదు అని. అట్లాగే నెయ్యి అస్సలు తినద్దు అని చెప్తున్నారంటే అది కూడా ఆయన అభిప్రాయమే తప్ప ఏమీ గొప్ప స్టడీస్ నెయ్యి బ్యాడ్ అని చెప్పడానికి లేవు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంక మనం ఏం చేయాలి? పరిమితంగా వాడండి, ప్రతిదానికి అంతే, పరిమితంగా వాడండి. ఒకవేళ నెయ్యి ఎక్కువ తింటుంటే దాని బదులు అన్నం తగ్గించుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. స్వీట్స్లో నెయ్యి తినడం అనేది వరస్ట్ పాసిబుల్ థింగ్. ఎందుకంటే హై మనకి షుగర్స్, హై ఫ్యాట్స్ రెండు కలిపితే మాత్రం చాలా చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది ఫైనల్గా నెయ్యి తింటే తినండి, పరిమితంగా తినండి, ఆనందం కోసం తినండి. అదేదో అద్భుతాలు చేస్తుందని మాత్రం ఎక్కువగా తినడం అనేది మానేసేయండి. నమస్తే.